దేశ అల్లర్లకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, షరీఫ్ ఉస్మాన్ హాదీ అసాసినేషన్ వెనక ఉన్న పొలిటికల్ మోటివ్స్ ఏంటంటారు? అంటే ఈ మాస్క్డ్ అటాకర్స్ ఎవరు? అవామీ లీగ్ సంస్థ అయినటువంటి, అంటే స్టూడెంట్ వింగ్ అయినటువంటి ఛాత్రా లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవాలా, లేదు అని అంటే అదర్ ఫారిన్ పవర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అనుకోవాలంటారా? చెప్పలేం, ఎందుకంటే అక్కడ ఆయన ఎనిమీస్ కూడా వేరే ఉండొచ్చు కదా. 15 నెలలు 16 నెలలు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ప్రవేశిస్తున్నారు ఈ స్టూడెంట్ లీడర్స్. ఎవరిని గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ జెలసీస్ ఉండొచ్చు, బయట దేశాలు చేయొచ్చు, అక్కడ వాళ్ళు చేయొచ్చు, ఎవరో తగు ఇంకా పెంచడానికి చేయొచ్చు. చెప్పలేం, ఇంకా అది బయటకు వస్తుంది మెల్లిగా, నిజం మెల్లిగా బయటకు వస్తుంది, కానీ టైం పడుతుంది. ఏదైనా మెసేజ్ ఏంటంటే అంతా బాగుండలేదు, ఏదో లోపల చాలా ఆ అల్లరి జరిగే పరిస్థితి ఉన్నది, ఏదో కుళ్ళిపోయిన పరిస్థితి ఉన్నదని మాత్రం బయట తెలుస్తుంది. పీస్ఫుల్గా లేదు. దాదాపు ఆగస్టు నెల 2024లో మహమ్మద్ యూనస్ ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేశారు. ఇప్పటికి 18 నెలలు అవుతుంది, దాదాపు 15 నెలలు 16 నెలలు. ఏమి డెవలప్మెంట్స్ కనపడలేదు. సో ఏం జరిగినాయి, ఇతను ఎలాంటి వ్యక్తి, ఎవరిని బెదిరించాడు, ఎవరు చేయాలని చేయించారు, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే 1975 నుంచి బంగ్లాదేశ్లో దాదాపు అంటే మధ్యన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎవరో డిక్టేటర్స్ ఉండేవారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలీదా జియాది, ఆమె ప్రధానమంత్రి చేశారు. హస్బెండ్ డిక్టేటర్గా ఉన్నాడు 8 సంవత్సరాలు. అలాగే షేక్ హసీనా అవామీ పార్టీ. వీళ్ళిద్దరూ ఒకరికి విరోధి. కానీ వీళ్ళిద్దరు విరోధులు మహమ్మద్ యూనస్గా తయారయ్యారు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ పవర్ వదలటానికి ఇష్టం. మహమ్మద్ యూనస్ వెనకాల ఉన్న వాళ్ళు ఆ పవర్, ఎవరైతే ఆందోళనకారులుగా బ్రతుకుతున్నారో, ఎలక్షన్ జరిగి పవర్ పోతారు కదా. ఖలీదా జియా పార్టీ గెలిచినా వాళ్ళు బయటకు పోతారు కదా. అది ఖలీదా జియా పార్టీకి కూడా తెలుసు, హసీనా పార్టీకి తెలుసు. సో ఇద్దరు కలిసారా? ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నదా? విరోధి స్నేహితుడు అనేది ఉన్నది కదా. సో ఇద్దరికి కామన్ విరోధి ఉన్నాడు కదా. మహమ్మద్ యూనస్ సోకాల్ ఏదో ఆందోళనకారులు. ఇవన్నీ చాలా క్యూరియస్గా ఉన్నాయి, చాలా క్యూరియస్. బట్ ఒకటి మాత్రం మనం బయట నుంచి చూసి చెప్పగలం, ఖలీదా జియా కూడా ఆ పార్టీ కూడా బలమైన పార్టీ. వాళ్ళకు కూడా మహమ్మద్ యూనస్ మీద అంత ప్రేమ లేదు. అతను మెల్లిగా సాఫ్ట్గా ఉండి అతనే ఆక్రమించుకుంటున్నాడు. కొత్త ఫోర్సెస్ వస్తున్నాయి వాళ్ళకని ఆ ఫీలింగ్ ఉన్నా. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు వరకు ఎవరు మహమ్మద్ యూనస్ ఆ ఆందోళనకారులకు ఏదో షేక్ హసీనా మీద కోపం ఉన్నదంటే ఇప్పుడు బేగం జియా కూడా కలిసింది వాళ్ళకి వ్యతిరేకంగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నిటి మధ్యన ఖలీదా జియా భారతదేశానికి మంచి సంబంధాలు లేకపోయినా, మన ఆమె ఒంట్లో బాగోలేదు సీరియస్గా ఉంటే నరేంద్ర మోడీ గారు మెసేజ్ పంపటం, దానికి చాలా వాళ్ళు వామ్గా రెస్పాండ్ అవటం, అదొక కొత్త చాప్టర్ బంగ్లాదేశ్ పాలిటిక్స్. అంటే చాలా కొత్త అర్థాలు వస్తున్నాయి, కొత్త యాక్షన్ తెరనకాలు జరుగుతుంది. మనం చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏ మార్పులు వస్తాయి, ఇంకా వైలెన్స్ వస్తుందా, ఇంకా గొడవలు జరుగుతాయా, ఇంకా చంపకాలు ఉంటాయా అని మనం చెప్పలేం. కానీ పీస్ఫుల్గా మాత్రం బంగ్లాదేశ్ లేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రానున్నాయి సార్, అంతే. సో ఈ మర్డర్ ఏమైనా ప్రీ ఎలక్షన్ ఇన్స్టెబిలిటీ ఏమైనా క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి కాన్స్పిరసీగా మనం ఏమైనా చూడొచ్చు అంటారా? తప్పకుండా. దీనివల్ల ఇంకా వైలెన్స్ జరిగితే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతారు. 1 నెల 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ అవుతారు. ఇది ట్రిగర్గా, ఇది ఒక స్టార్ట్, లేకపోతే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంటా మనకు తెలియదు. దీనివల్ల ఇంకా మర్డర్ జరిగినాయి అనుకోండి, ఇంకా గొడవలు అయిపోతాయి. ఒక విషయం మీరు మర్చిపోదు, 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఎవరైతే ప్రెసిడెంట్స్ నాయకులుగా ఉన్నారో చంపేయటం, వాళ్ళని జైల్లో వేయటం, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఒక్కసారి అవినట్టు జ్ఞాపకం. 2009లో ఖలీదా జియా ఓడిపోయినప్పుడు హసీనాకి పవర్ అందించారు. దాని తర్వాత
దాని వల్ల ఎప్పుడు పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లేదు. అంటే శాంతిగా ఎలక్షన్ ఓడిపోయాం, నమస్కారం రాజ్యం లేదు. బంగ్లాదేశ్ చాలా వైలెంట్ కంట్రీ, పాకిస్తాన్ లాగా. పాకిస్తాన్లో ఉన్నది ఏంటంటే ఒక ఎలీట్ ఉన్నది, ఎలీట్. ఆ ఎలీట్ ఉన్నతకార స్థలాల ఏమంటారు, మిలిటరీ ఎలీట్ ఉన్నారు పాకిస్తాన్. పంజాబ్ ఎలీట్ ఉన్నారు, సింధ్ ఎలీట్ ఉన్నారు పాకిస్తాన్లో. తర్వాత మిలిటరీ అన్ని ప్రాంతాలు ఉన్నాయి, ల్యాండ్ లార్డ్ ఎలీట్. వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నా ఏమున్నా కొన్ని విషయాలు వచ్చేటప్పటికి అందరూ ఒక లైన్లో ఉంటారు. మిలిటరీ, పంజాబ్ ఎలీట్, సింధ్ ఎలీట్, అందరూ పఖ్తూన్ ఎలీట్ అందరూ కలుస్తారు. అది బంగ్లాదేశ్లో లేదు, చిన్న దేశం కంపేర్ టు పాకిస్తాన్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బంగ్లాదేశ్, ఎలా సాల్వ్ చేస్తారో చెప్పదా. ఒక్క సిటీ దేశం ఢాకా, మిగతా అన్ని చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న దేశాలు. ఏం జరిగినా ఢాకాలో మ్యాగ్నిఫై అయిపోతారు, చాలా అల్లరిగా కనపడిపోతారు, దేశమే మునిగిపోతున్నట్టుగా కనపడతారు. సో మీరు చెప్పిన పాయింట్, ఈ ఒక్క మర్డర్తో ఆగిపోతుందా? ఆగిపోయిన అరాచక పరిస్థితి ఉంటుంది. ఢాకాలో అల్లర్లు జరిగితే దేశం అంతా అల్లరి జరిగినట్లు లెక్క. సో ఇవన్నీ బంగ్లాదేశ్లో అస్థిరత ఉన్నది, లోపలే ఉన్నది. సో ఇది బయటకు వస్తుందా? వస్తే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతాయి, ఎలక్షన్ జరగవు. మిలిటరీ ఏమన్నా యాక్ట్ అవుతుందా? ఇది చూడాలి. మిలిటరీ చాలాసార్లు యాక్ట్ అవి పవర్ తీసుకున్నది అక్కడ. మిలిటరీ చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఈ దాదాపు 75 సంవత్సరాలు, వాళ్ళు 71 నుంచి 55 సంవత్సరాలు ఫ్రీగా ఉన్న చోట 20 సంవత్సరాలైనా మిలిటరీ డిక్టేటర్షిప్ బంగ్లాదేశ్లో జరిగింది. ఏమవుతుందో మనం చూడాలి. మిలిటరీ కూడా కేర్ఫుల్గా చేస్తారు. వాళ్ళ మీద అడిగినట్టుగా అంటుకునే వచ్చినట్టుగా చేస్తారు, అగ్రెసివ్గా పవర్ తీసుకోరు. ఏదైనా ఇన్స్టెబిలిటీ చాలా ఉన్నది బంగ్లాదేశ్లో. ఈవేళ కాదు, పుట్టినప్పటి నుంచి ఇన్స్టెబిలిటీ. 71లో పుట్టారు, ముజిబుర్ రెహమాన్ ఆ దేశం తీసుకొచ్చి 75, 76లో ఆయన చంపేశారు, కుటుంబం మొత్తం చంపేశారు. షేక్ హసీనా జర్మనీలో ఉన్నదప్పుడు ఆ బ్రతికి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ బంగ్లాదేశ్. ఏం పాజిటివ్నెస్ కొద్దిగా ఉన్నాయి, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, బెంగాలీ చదువుకున్న వాళ్ళు, ఇది అది అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఫోర్సెస్ కూడా బయట పనిచేస్తాయి. పాకిస్తాన్ చాలా ఇప్పుడు దగ్గర అయిపోయింది కొన్ని ఫోర్సెస్ కానీ, ఓపెన్గా పనిచేస్తుంది పాకిస్తాన్. అది ఎప్పుడు లేదు. అది ఫ్యాక్టర్లు ఉంటాయి, కొన్ని మార్పులు మనం చూస్తాం. భారతదేశానికి ప్రాబ్లం ఏంటంటే 5,000 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది మనకి బంగ్లాదేశ్. అది పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్. అది వెళ్ళిపోయే ప్రాబ్లం కాదు.